Welcome students to Time YouTube channel for ICET. Today we are going to have modular arithmetic and number system. ఈ రోజు మనము modular arithmetic and number systems చూస్తున్నాం. సో మన యూట్యూబ్ ఛానల్ ఫర్ టైంలో ఇవాళ ఈ పాఠం అన్నమాట. ఓకే, ఆర్ యూ రెడీ స్టూడెంట్స్? ఆల్వేస్ రిమెంబర్ యూ షుడ్ హ్యావ్ అ బుక్ అండ్ పెన్ రెడీ టు టేక్ డౌన్. ఒకవేళ కొన్ని మంచి పాయింట్స్ దొరికింది అనుకోండి, యూ కెన్ ఆల్సో యూజ్ అ స్క్రీన్ షాట్. మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, బట్ ఐ డోంట్ రికమెండ్ యూ టు టేక్ స్క్రీన్ షాట్స్. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎప్పుడు ఎగ్జామ్ ముందు హార్డ్ వర్క్ చేయాలి, ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ అప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, రాస్తే ఏం తప్పు లేదు. మేక్ షూర్ దట్ యు ఆర్ వెరీ అలర్ట్ అండ్ ఆల్సో రైట్ డౌన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. స్టార్ట్ చేద్దామా స్టూడెంట్స్? ఎస్, విల్ టేక్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. Select the correct alternative from the given choices. Question 1. The largest two-digit number that satisfies x congruent to 4 modulo 7. X congruent to 4 mod 7. అసలు ఈ కాంగ్రువెన్స్ అనే డెఫినేషన్ తెలిసింది అనుకోండి, వెరీ ఈజీలీ యూ క్యాన్ సాల్వ్. లెట్ మీ రైట్ ద డెఫినేషన్. Whenever we say A is congruent to B mod n, when we write like this, A is congruent to B mod n, అంటే ఏంటి? A is congruent to B mod n అంటే it is same as saying A minus B is divisible by n. What do you mean by A is congruent to B mod n? A is congruent to B mod n అంటే ఏంటి? A is congruent to B mod n means A minus B is divisible by n. A minus B is divisible by n, or n is a, ఇలా చెప్పచ్చు, or n is a factor of A minus B. If n is a factor of A minus B, we say A is congruent to B mod n. ఈ సింబల్ ని ఎలా చదువుతామో కాంగ్రువెంట్ టు అంటాము. దిస్ ఇస్ రెడ్ as what? కాంగ్రువెంట్ టు. మనము హై స్కూల్లో ట్రయాంగిల్స్లో చూసుంటాం, కాంగ్రువెంట్ ట్రయాంగిల్స్. దానికి ఈ సింబల్ యూజ్ చేస్తాం. సేమ్ సింబల్ ఇస్ దేర్. We say A is congruent to B mod n if A minus B is divisible by n, or n is a factor of A minus B. అంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి the largest two-digit number for which x is congruent to 4 mod n. అంటే మనకి ఏం కావాలి? 7 should be a factor of, అంటే ఏంటి? x minus 4. ఇక్కడ ఏం కావాలి మనకు? x minus 4 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 7 should be a factor of x minus 4. 7 is a factor of x minus 4. What is the greatest value of, what is the greatest two-digit number? What is the greatest two-digit number for which 7 is a factor of x minus 4? ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఒక్కొక్క చాయిసెస్ నుండి చూడాలన్నమాట. సపోజ్ 96 ఉందనుకోండి, 96 minus 4. How much is 96 minus 4? 96 minus 4 చేస్తే 92 వస్తుంది. ఈస్ చూడండి, ఈస్ 7 a factor of 92? నో, కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ x minus 4 అన్నాము. 97 minus 4. 97 minus 4 ఎంత? 93. 97 minus 4 ఎంత? 93. ఈస్ 7 a factor of 93? ఇది క్వశ్చన్ అడగాలి మీరు. ఈస్ 7 a factor of 93? కాదు. నెక్స్ట్ 95 minus 4. 95 minus 4 ఎంత? 95 minus 4 is 91. 95 minus 4 is 91. Is 7 a factor of 91? Yes, 13 sevens are 91. గుర్తుందా? 13 sevens are 91. కరెక్టా? 13 sevens 91 కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. లాస్ట్ చాయిస్ మనం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లార్జెస్ట్ two-digit నంబర్ అన్నారు, ఆల్రెడీ వచ్చేసింది మనకు. కావాలంటే చూస్తాము. 93 minus 7. వాట్ ఈస్ 93 minus 7? 86. అఫ్ కోర్స్ 86 is not divisible by 7. సో కాబట్టి ఇక్కడ చాయిస్ 3 అవుతుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? A is congruent to B mod n అంటే ఏంటి? n is a factor of A minus B. n is a factor of A minus B. ఓకే, n is a factor of A minus B, or A minus B is divisible by n. ఇప్పుడు అదే విధంగా when you are saying x is congruent to 4 mod 7 అంటే ఏంటి? 7 should be a factor of x minus 4. That means what? 7 should be a factor of x minus 4. Now ఈ choicesలలో which of the values of x you have to substitute so that
x minus 4 is a factor of 7. What should be the value of x for which x minus 4 is a factor of 7? ఒకవేళ 96 substitute చేస్తే it is not coming, 97 is not coming, 95 is coming because 95 minus 4 is 91, 13 7s are 91 కాబట్టి అది వర్కౌట్ అయింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చాయిస్ 3 is the answer. ఒకసారి చూద్దాం వర్కింగ్. సో బేసికలీ x minus 4 should be divisible by 7. అదే చూసాం, 7 should be a factor of x minus 4. సో ఫ్రమ్ ద చాయిసెస్, గోయింగ్ బై ద చాయిసెస్, ఫస్ట్ చాయిస్ ఏంటి? 96 minus 4. 96 minus 4 ఎంత? 92. Not divisible by 7. 92 is not divisible by 7. Second choice చూసాం, 97 minus 4. 93. Not divisible by 7. Third choice, 95 minus 4. 91. It is divisible by 7. So that is the answer. Okay, for academic interest, last కూడా చూడండి. 93 minus 4. 89. I'm sorry, I made a mistake here. 89. Okay. 89 is not divisible by 7. అంతే కదా? 89 plus 4, 93. ఓకే, ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చినాక ఎన్ని తప్పులన్నా చేయొచ్చు. సారీ, మిస్టేక్ ఇస్ మిస్టేక్, ఐ అగ్రీ. బట్ 89 is what you're getting. It's not a multiple of 7. So therefore you can see choice 3 is the answer for this question. Clear? All you have to remember is the definition. A is congruent to B mod n అంటే ఏంటి? ఏం లేదో A minus B is divisible by n. అంతే, అది తెలిస్తే చేసేసుకోవచ్చు. We now come to question number 2. If a plus 2 is congruent to 4 mod 5, if a plus 2 is congruent to 4 mod 5, what is the value of a? ఇప్పుడే చూసాము, a is congruent to b mod n అంటే ఏమన్నాము? a minus b should be divisible by n. అంటే a plus 2 minus 4 is divisible by 5. Should be divisible by 5. It is based on what we discussed. A is congruent to B mod n అంటే ఏం చెప్పాము? A is congruent to B mod n అంటే ఏం చెప్పాము? We said A minus B is divisible by n. ఓకే, ఇక్కడ A బదులు మనకు A plus 2 ఉంది. Instead of B you have what? 4. A minus B అంటే A plus 2 minus 4. That should be divisible by, ఇక్కడ n బదులు ఏముంది? 5. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? దిస్ ఇంప్లైస్ a minus 2 ఈజ్ డివిజిబుల్ బై 5. అంతే కదా? a minus 2 షుడ్ బి డివిజిబుల్ బై 5 బికాస్ ప్లస్ 2 minus 4 ఇస్ minus 2. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చాయిసెస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by 1 విల్ సబ్స్టిట్యూట్. సపోజ్ a ఈజ్ 6. 6 minus 2. 6 minus 2 ఎంత? 6 minus 2 is 4. ఈజ్ 4 divisible by 5? కాదు, అవుట్. తర్వాత 4 minus 2. 4 minus 2 ఎంత? 2. 2 is not divisible by 5. 5 minus 2 ఎంత? 3. 3 is not divisible. సో ఇదే ఆన్సర్ ఉండాలి, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 minus 2 ఎంత? 7 minus 2 is 5. Is 5 divisible by 5? Yes, 5 is a factor of 5. So the answer is how much? 8. That's all is the answer. Okay, so choice 4 is the answer. ఏం లేదండి, జస్ట్ హ్యావ్ టు అప్లై ద డెఫినేషన్. ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod n అంటే ఏంటి? n అంటే ఏం చేయాలి? n షుడ్ బి అ ఫ్యాక్టర్ ఆఫ్ a minus b. ఇన్స్టెడ్ ఆఫ్ a we have what? a plus 2. ఇన్స్టెడ్ ఆఫ్ b we have 4. a plus 2 minus 4 అంటే a minus 4. a minus 2 that should be divisible by 5. 1 by 1 చాయిసెస్ పెట్టుకొని చేయాలి. చూద్దాం ఇంకొకసారి త్వరగా. Basically a plus 2 minus 4, that is a minus 2 should be divisible by 5. a minus 2 should be divisible by 5. Choices నుండి చూద్దాం. 6 minus 2 ఎంత? 4 కాదు. 4 minus 2 2 కాదు. 5 minus 2 3 కాదు. చూడండి ఇవన్నీ, these are not divisible by 4. సో 3 చాయిసెస్ పోగానే 4th చాయిస్ పెట్టొచ్చు. ఎగ్జామ్లో అలాగే చేయాలి, బట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. 7 minus 2 equal to 5. 5 is divisible by 5. కాబట్టి you can take choice 4 is the answer for this question. Clear, students? Okay. Definition clear ఉంటే చేసేసుకోవచ్చు. Now we come to question number 3. The additive inverse of 7 in integer modulo 13. అసలు additive inverse అంటే ఏంటి? ఇప్పుడు మనకు నార్మల్ అరిథమెటిక్స్లో 7 ఉందనుకోండి,
additive inverse ante this number. What should be added to 7 so that you get 0? What should be added to 7 so that you get 0? What is the answer? Negative 7. You must be adding negative 7 to 7 so that you get 0. We say negative 7 is the additive inverse of 7 and vice versa. We say 7 alage negative 7 plus 7 is 0. So what do you understand from this? Em ardham avutundi? It simply means that 7 is the additive inverse of negative 7. I repeat again. Negative 7 is the additive inverse of 7. 7 is the additive inverse of negative 7. Okay? Simple. If there is a number x, what should be added to x so that you get 0? What is this? What is the question? What should we add to x? What should we add to x so that you get 0? Generally, it is negative x. This is in normal arithmetic. This is in normal arithmetic. Now we are not doing normal arithmetic. We are doing integer modulo 13 is what we are doing. First, you understood what is the meaning of additive inverse. Clear, students? x ఉంటే మైనస్ ఎక్స్ ఇస్ అడిటివ్ ఇన్వర్స్. ఎందుకంటే యాడ్ చేస్తే 0 రావాలి. అదేవిధంగా ఈ ఐడియాని మనం ఇక్కడ చూద్దాం. ఇంటిజర్ మాడ్యులో 7 అంటే 7 ప్లస్ వాట్ మైనస్ 13 విల్ బి 0. ఆర్ 7 ప్లస్ వాట్ ఇస్ 13. 13 అనేది 0 అయిపోతుంది. 7 ప్లస్ వాట్ విల్ గివ్ మీ 13. 7 plus 6 will give me 13. Okay. 7 plus what will give me 13 అనేది 0 అయిపోతుంది. Please understand. But integer modulo 13 అంటే ఏం లేదు. Integer modulo 13 ఒక చిన్న నంబర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Instead of 13, if I take 5, if I say integer modulo 5, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Integer modulo 5 అంటే ఇందులో 0, 1, 2, 3, 4 ఈ నంబర్స్లే ఉంటాయి మనకు. ఇప్పుడు 1 ప్లస్ 2 ఎంత? 3. 3 ప్లస్ 2 అంటే ఏం చేస్తామంటే 3 ప్లస్ 2 అంటే 5 కదా. 5 అనేది 0 అయిపోతుంది. ఎలాగో చెప్తాను మీకు. ఇప్పుడు వీటిని యాడ్ చేసి 5తో డివైడ్ 3 ప్లస్ 2 ఈజ్ ఎంత? 5. వెన్ యూ డివైడ్ 5 by 5, వాట్ ఇస్ ద రిమైండర్? మామూలుగా యాడ్ చేసి 5తో డివైడ్ చేసి రిమైండర్ రాయడం. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 ఉంది. 0, 1, 2, 3, 4 ఉంది. ఇలా సపోజ్ యు ఆర్ డూయింగ్ మాడ్యులో ఇంటిజర్ మాడ్యులో 13, ఇంటిజర్ మాడ్యులో 5 అనుకోండి. అంటే ఇలా ప్లస్ 5 మామూలు కాదు 5. వీటి ఏం చేయాలంటే యాడ్ చేసి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని 5తో డివైడ్ చేసి రిమైండర్ రాయాలి. 0 ప్లస్ 0 ఎంత? 0, 1, 2, 3, 4. మామూలుగా యాడ్ చేయండి. మీరు 4 కన్నా ఎక్కువ వచ్చిందంటే ఎంత ఎక్స్ట్రా ఏముందో అది రాయాలి. ఓకే, ఇక్కడ కూడా 0, 1, 2, 3, 4. ఇప్పుడు 1 ప్లస్ 1, 2, 1 ప్లస్ 2, 3, 1 ప్లస్ 3, 4. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ మనకు 1 ప్లస్ 4 ఎంత? 5. వెన్ యూ డివైడ్ 5 by 5, వాట్ ఇస్ ద రిమైండర్? When you divide 5 by 5, remainder will be 0. అది రాయాలి. When you divide 5 by 5, whatever is the remainder, that is what you are going to write. అలాగే ఇక్కడ చూడండి, 2 plus 1, 3, ప్రాబ్లం లేదు. 2 plus 2, 4, 2 plus 3, 5. When you divide 5 by 5, what is the remainder? 0. ఇక్కడ 0 అవుతుంది. అలాగే 2 plus 4 ఎంత? 6. When you divide 6 by 5, what is the remainder? 1 is the remainder. Okay, whatever sum is there, divided by 5, write the remainder. Alage, ikkada whatever is the sum, I'll complete this. 3 plus 1 is 4. 3 plus 2, 5. 5 ante 0 anukovali. Endukante when you divide 5 by 5, what is the remainder? 0. Alage, 3 plus 3, 6. When you divide 6 by 5, what's the remainder? 1. This has to be 2. 3 plus 4, 7. 7 by 5, what is the remainder? 2. I think you are clear with that. Add chesi 13 కన్నా ఎక్కువ వచ్చి 13 ఆర్ మోర్ వచ్చింది అనుకోండి, రిమైండర్ వెన్ యూ డివైడ్ బై 13 రాయాలి. 13 కన్నా తక్కువ ఉంటే ఆ నంబర్ని అలాగే రాయాలి. ఓకే, సరే. సో షల్ ఐ కంప్లీట్ 4 plus 4 ఎంత? 8. 8 by 5, వాట్ ఇస్ ద రిమైండర్? 3. ఐ విల్ కంప్లీట్ ఇట్ హియర్, నో ప్రాబ్లం. 4 plus 1, 5, 0 అవుతుంది. 4 plus 2, 6. 6 అంటే రిమైండర్ ఎంత? 1. 4 plus 3, 7. వెన్ యూ డివైడ్ 7 by 5, వాట్ ఇస్ ద రిమైండర్? 2 ఇస్ ద రిమైండర్. ఈ విధంగా మనం అడిషన్ ఇంటిజర్ మాడ్యులో 5 అడిషన్ ఈ విధంగా చేస్తాం. 5 అంటే ఇలా చేయాలి.
Okay, just to give you an idea, but when you are talking of let us say a number like 13, ఇప్పుడు ఏం చేయాలంటే 13 by 13, what is the remainder? ఇది చేయాలన్నమాట. When you divide 13 by 13, what is the remainder? When you divide 13 by 13, what is the remainder? 0. So therefore, the 6 will become the additive inverse of 7. What should be added to 7 so that you get 0? 6 should be added. ఒకసారి వేరే నంబర్స్ కూడా చూద్దాం so that you get an idea. ఇప్పుడు ఇదే కనుక 7 plus 3 ఉంటే ఏమవుతుంది? 10. When you divide 10 by 13, remainder is 10 itself. So ఇది 10 వస్తుంది, ఇది పనికి రాదు, మనకు 0 కావాలి మనకు. అలాగే 7 plus 4 ఎంత? 7 plus 4 11 వస్తుంది, మనకు కావాల్సింది 0 or 13. ఓకే, ఇది కూడా కాదు. 7 plus 0 ఎంత? 7 plus 0 is how much? 7. You are not getting 0. If you want, I will do one thing, students. Instead of 7, suppose I want to know what is the additive inverse of 9. What is the additive inverse of 9? చెప్పండి ఒకసారి మీరు మైండ్లో చెప్పుకోండి. 9 plus what will give me 0? 0 అంటే ఏంటి? 13. 9 plus what is 13? 9 plus 4 is 13. We will say 4 is the additive inverse of 9. What is the additive inverse of 11? 2 is the additive inverse of 11. Because I am going to get 0. Because when you divide 13 by 13, remainder is 0. Okay. So that part is what is clear. చూద్దాం ఒకసారి. Right. Basically, we must solve. We must know 7 plus x should be divisible by 13. 7 plus x should be divisible by 13. So you can see that when you put x as 6, you are getting from the choices, what are you getting? 7 plus x is 13, divisible by 13. 7 plus 3, 10 is not divisible by 13. Alage 7 plus 4, 11 is not divisible by 13. 7 plus 0, 7 is not divisible by 13. So the only thing what you are getting is this. So basically, manaku 7 plus x should be divisible by 13. అంటే 0 రావాలి. ఇందాక టేబుల్లో చెప్పాను కదా, 0 రావాలి. 7 plus what will give me 0 అంటే 13. Because we are talking of integer modulo 13. Okay. So that was question number 3 for us. Choice 1 is the answer. Let's come to the next one. The reciprocal. Reciprocal అంటే ఇప్పుడు మనము అడిషన్కి ఏం చెప్పాము? 0 రావాలన్నాం. What should be added so that you get 0? Reciprocal ante what should be multiplied so that you get 1. For example, 4 into what will give me 1. This is the normal multiplication. Normal multiplication lo we say 1 by 4 we say is a reciprocal of 4. What do you mean by reciprocal? What should be multiplied so that you get 1? Addition ki additive inverse antamu, multiplication ki reciprocal antamu. అదే విధంగా 5 ఉంది అనుకోండి. 5 into 1 by 5 is 1. ఇదే x ఉంటే x into 1 by x is 1. Of course, మనకు x 0 ఉండరాదు. If x is not equal to 0, we can say reciprocal of x is 1 by x. Same idea. మనం ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసింది అడిషన్కి ఏం చేసామో అది మల్టిప్లికేషన్కి చేయాలి. ది రెసిప్రోకల్ ఆఫ్ 13 ఇంటిజర్ మాడ్యులో 19 అంటున్నాము. అంటే ఈసారి ఏం లేదు, 13 into what will give me 1. ఏం చేయాలి? బేసికలీ 13x minus 1 should be divisible by 19. ఏం కావాలి మనకు? We basically want instead of 0, additive inverse లో 0 అన్నాము, ఇక్కడ మనకు 1 రావాలి. So 13x minus 1 should be divisible by 19. So 1 by 1 మనం చాయిసెస్ చూద్దాం. మాడ్యులో 19 కాబట్టి 13 into 13 ఎంత? 13 into 13 is 169 minus 1. 169 minus 1 ఎంత? ఇది 168. 168 is not divisible by 19. 19 9s are 171. ఇక్కడ 168 కాబట్టి ఇది పనికి రాదు. అలాగే 13 5s are 65. 65 minus 1. 65 13 5s are ఎంత? 65 minus 1. 65 minus 1 ఎంత? 64. 64 is not divisible by 19. అలాగే 7 తీసుకుంటే 13 7s 91. 91 minus 1. 91 minus 1. 91 minus 1 ఎంత? 90. If you look at 90, 90 is not divisible by 19. Because 19 5s are 95. అక్కడ 90 ఉంది. Obviously 3 has to be the answer. ఒకసారి చూద్దాం. 13 3s are 39. 39 minus 1 ఎంత? 39 minus 1 38. 38 కాబట్టి ఆన్సర్ వచ్చింది, మంచిది మనకు. సో వాట్ ఇస్ ది ఆన్సర్? చాయిస్ 4 విల్ బి ది ఆన్సర్. అంటే అడిటివ్ ఇన్వర్స్కి 0. ఓకే, మనకి ఇక్కడ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని రెసిప్రోకల్ అంటారు. 13x minus 1 should be divisible by 19. చూద్దామా 1 by 1.
choices. 169 minus 1, 168 is not divisible by 19. Alage 65 minus 1 is 64 is not divisible by 19. 91 minus 1. Enduku 91 ante 13 sevens are 91 minus 1, 90 is not divisible by 19. Whereas if you look at 31, 9 minus 1, 38 is divisible by 13. So that is the answer for this question. So question number 4 is choice 4 is the answer for this. Okay, right. We now come to question number 5. The octal equivalent of the decimal number. The octal equivalent of the decimal number. Okay. So octal equivalent decimal number is 567. Octal equivalent kavalante em ledu. You have to keep on dividing it by 8 and write down the reminders from bottom to top. Okay. So 8 sevens are 56, 0, 7 is the remainder. 7 is the remainder. ఒక నంబర్ బేస్ 10లో ఉంది, దాన్ని వేరే ఏదైనా బేస్లో మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 10 టు బేస్ 7 ఉంది అనుకోండి. కీప్ ఆన్ డివైడింగ్ ఇట్ బై 7. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ అ నంబర్ ఆఫ్ బేస్ 10 టు బేస్ 4, యూ కీప్ డివైడింగ్ దట్ నంబర్ బై 4. రైట్ డౌన్ ద రిమైండర్స్. చూద్దాం ఇప్పుడు. సో ఫర్ 567 యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ 8. ఆక్టల్ అంటే ఏంటి? 8. ఆక్టగన్, ఆక్టోపస్. ఓకే, ఆక్ట్ అంటే 8. ఇప్పుడు మళ్ళీ 8తో డివైడ్ చేద్దాం. 8 ఎంత? 8 sevens are 56. ఎంత రిమైండర్? Sorry, 8 8 64. 8 8 are 64, 6 is the remainder. Malli 8 1s are 8, 0 is the remainder. 8 1s are 8, 0 is the remainder. Again, you have to write the reminders from bottom to top. Bottom to top remainder rastunte 1067 vastundi. 1067 ante choice 4 is what is the answer. Okay. Shall we see the working again? Em cheyali? To convert a decimal number into octal number, we should keep dividing the number by 8. Choose up. 567, first you divide it by 8. When you divide it by 8, what are you getting? 70 times it goes, 7 is the remainder. Alage, we'll divide it by 8 again. When you divide it by 8 again, 864, 6 is the remainder. Malli inkokasari, 8 1s are 8, 0 is the remainder. Chusama, 0 is the remainder, 1 0. So after getting all the reminders, what are you supposed to do? Yes, you are supposed to write down the reminders from bottom to top. Clear ga arrow chesanu meekosam baga ardham avvalani rasanu. 1067. So what is the answer, students? Choice 4 is the answer for this. Conversion to base 8 from 10 is all about dividing it by 8. Write down the reminders from bottom to top. All right, shall we come to next question? Yes. Convert 716 of base 8 into base 5. Base 8 to base 5 అంటే 2 steps లో చేయాలి మనము. ఫస్ట్ ఆ base 8 లో ఉన్న నంబర్ ని base 10 లో రాయాలి. We have to convert the number from base 8 to base 10 and from base 10 we come to base 5. So 8 to 10 first step, and from 10 to 5 is the second step, second installment. Shall we see? So what you do is 716, you have to convert it into base 10 ante 716. 716 of base 8 is there. First you should write it in base 10. Base 10 ante em cheyali? 7 into 8 square plus 7 into 8 square plus 1 into 8. 1 into 8. 8 power 1 ade plus 6 into 8 power 0. 6 into 8 power 0. This is first. 8 8s are 64. 64 into 7. 7 4s are 28. 7 6 are 42 plus 2. 42 plus 2 is 44. 448. Plus em cheyali? 8 into 1 is 8. Tarvata 6. 8 power 0 enta 1. Kabatti 6. So 8 plus 8, 16 plus 6 is 22. 4 plus 2 is 6. 462 వచ్చింది. This 462 is in which base? 462 is in which base? It is in base 10. From 10, you have to write it in base 5. దానికి ఏం చేయాలి? కన్వర్ట్ బేస్ 10 టు బేస్ 5 అంటే డివైడెడ్ బై 5. అంటే ఈ 462 ఏదైతే వచ్చిందో మనకు ఈ 462ని we have to keep dividing it by 5. Shall we see? 5
9s are 45, 12 కాబట్టి 5 2s are 10, 2 is the remainder. అలాగే 5 18s are 90, 2 is the remainder. 5 3s are 15, 3 is the remainder. You get what? 3 3 2 2. That is the answer at base 5. చూద్దామా ఒకసారి. Okay, what are the steps involved in conversion? First step is convert to base 10. Firstly, convert this number into base 10 and then to base 5. చూడండి ఇక్కడ first what we did, 8 నుండి 10 కి కన్వర్ట్ చేశాము. From 10, you are going to write this 3322. So we are dividing it by 5 to convert the number from base 10 to base 5. You can see 3322. So please understand the instruction first. ఏం చేయాలి ఫస్ట్? ఇలా చేయాలి. తర్వాత ఏం చేయాలి? 716 of base 8 అంటే ఏం చేయాలి? 7 into 8 square. చూడండి 7 into 8 square చేసాము. 1 into 8 plus 6 into 8 power 0. This simplifies to what? 448, 8 and 6. It is 462 to base 10. Malli, to convert 462 to base 5, what you have to do is keep on dividing it by 5. As you keep on dividing it by 5, let us see what you get. So, 462 by 5. Ready? We said what will happen? 92 is what you get. ఇక్కడ కూడా చూడండి 92 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ divided by 5. Once again divided by 5. 5 18s are 90, 2 will be the remainder. మళ్ళీ ఇంకో డివిజన్ చేద్దాం. 5 3s are 15, 3 is the remainder. మళ్ళీ ఏం చేయాలి? Write the remainders from bottom to top. If you write the remainders from bottom to top, what are you getting? 3322. So what is the answer? 3322. Choice 4 is the answer for this question. So this is how you convert a number from base 8 to base 5. First, you should convert it to base 10, and from 10, you have to convert it to base 5. So these are the steps involved in solving this. Okay, usually, ఈ టాపిక్ వచ్చేసరికి మనకు only one question వస్తుంది. Either it is number systems or whether it is this topic, modular arithmetic. One question వస్తుంది. Make sure that you practice it. Actually speaking, ఒక కొత్త కోణంలో రాస్తున్నాం. Otherwise, we are only doing multiplication, division and all that. Okay. So that's about question number 6. Okay. So students, make sure that you get this 1 mark for sure. So thanks for watching this YouTube channel of Time. And make sure that you score that 1 mark what is due for you in modular arithmetic and number systems. Okay. So please subscribe to our channel, YouTube channel, and also recommend your friends. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మనకి ఇలా మంచి ఛానల్ ఉందని. And what is so special about Time? We always give you quality content and no hangama. If you want good quality content, if you want to have a good performance in ICET, okay, please do subscribe to ICET channel of Time. Thank you students, once again, all the best.